హాయ్ ఫ్రెండ్స్, మా చుట్టుపక్కల చూస్తున్నారు కదా, ఇలాంటి వాతావరణం ఉంటుంది. చుట్టుపక్కల కొబ్బరి చెట్లతో నిండిపోయి ఉంటుంది. మాకు కొబ్బరి చెట్లకి, కొబ్బరికాయలకి, కొబ్బరి ఆకులకి, కొబ్బరి చీపుర్లకి తక్కువ ఉండదు మాట, లోటే ఉండదు. ఇప్పుడు కొబ్బరి చీపురు చేసుకోవాలనుకుంటే కనుక మనం ఆకు ఉంటుంది కదా, ఆ కొబ్బరి ఆకు ఉంటుంది, ఆ ఆకుని బాగా పెద్ద ఆకులు చూసుకుని కొట్టుకోవాలి. మా దగ్గర ఏంటంటే ఇదిగో ఈ విధంగా మనం ముందే చాయిస్ చేసుకోవాలి. చూసారు కదా, చుట్టుపక్కల అన్నిట్లోనూ కొబ్బరి చెట్లు ఉంటాయి. మా ఇంట్లో ఒక 4 ఉన్నాయి. చాలా వీడియోలో చూపించా. మేము ఏం చేస్తామంటే ఆ కొబ్బరి చెట్టు ఆకుని అలాగే ఉంచేస్తాం, అది అలాగే ఎండిపోతుంది. చాలామంది కొట్టించి ఎండలో పెడితే ఆ విధంగా ఎండిపోతుంది. ఆ ఆకులన్నింటినీ మనం విడిగా తీసుకుని ఎండబెట్టాలి. కలర్ వచ్చేంత వరకు ఎండిపోయినాయి అనుకోండి, మనకి కొబ్బరి ఆకుల నుంచి పుల్లల్ని తీసుకుంటాం చాలా ఈజీగా వచ్చేస్తుంది. అందుకని మనం ఒక 4-5 రోజులు బాగా ఎండొస్తే బాగా 4-5 రోజుల్లో ఎండబెట్టుకోవాలి. నేను ఇదిగోండి ఎండిన ఆకుల్ని ఒక చాకు తీసుకున్నాను. చాకు తీసుకుని సగానికి ఇలాగ చీల్చి చాకుతో మనం ఆకుల్ని తీసేసుకోవాలి. ఆ స్టిక్ ఉంటుంది కదా, దాన్ని మాత్రం జాగ్రత్తగా ఇలాగ తీసుకోవాలి. ఫస్ట్ చేసేవాళ్ళు అనుకోండి, వాళ్ళకి కొత్తగా ఉంటుంది, కానీ 4-5 తీసేలోకి వాళ్ళకి కూడా అలవాటు అయిపోతుంది. పనంతా అయిపోయిన తర్వాత ఇదిగోండి నేను మామగారు కూర్చున్నాము. నాకు తోడుగా మామగారు కూడా హెల్ప్ చేయడానికి వచ్చారు. నేను మామగారు మా ఇంట్లో ఉన్న కొబ్బరి ఆకుల్ని ముందు పెట్టుకుని కబుర్లు చెప్పుకుంటూ ఒక్కొక్కటి తీస్తున్నాము. కానీ నాకంటే మామగారు చాలా ఫాస్ట్గా, చాలా చక్కగా, చాలా స్పీడ్గా చేసేసారు. చూస్తున్నారు కదా, ఇదిగోండి మామగారు సగానికి సగం ఇలాగా ఆవిడ కత్తిపీటతో కోసారు, నేను చాకుతో కోస్తున్నాను అనమాట. నాకు కత్తిపీటతో సరిగ్గా రాదు అని నేను చాకుతో అలాగే చేశాను. మా అమ్మగారు అయితే చూస్తున్నారు కదా, నిమిషంలో ఆవిడ ఎన్ని చేసేసారంటే చాలా ఫాస్ట్గా చేసేసారు. ఇలాగ కూర్చుని మేము కొబ్బరి ఆకుల్ని ఇలా చీల్చడం స్టార్ట్ చేసి మొత్తానికి ఫినిష్ చేసేసాము. మొత్తం అందరం కలిపి మేము ఫినిష్ చేసేసాము. మేమే కాదండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అదే విధంగా వాళ్ళ చీపుర్లు వాళ్ళే సొంతంగా చేసుకుంటారు. ఈ విధంగా అన్నీ చీల్చేసుకున్న పుల్లలు ఉన్నాయి కదండి, చీపురు పుల్లలు ఉన్నాయి కదా, కొబ్బరి పుల్లలు ఉన్నాయి కదా, ఆ పుల్లలన్నిటినీ ఈ విధంగా దగ్గర పెట్టాను. నేను అన్నీ పెట్టలేకపోయినా మీకు డెమో చూపించడానికి సగం తీసుకున్నాను. ఇవి మనకి 2 చీపుర్లు అవుతాయి. 2 చీపుర్లు అయ్యే అంత సైజు ఉంది. నేను వీటిని 2 భాగాలుగా చేసుకున్నాను. పుల్లలు చూసారా, ఆకులు చివరి ఆకులు ఉండకుండా మనం సన్నగా చక్కగా చేసుకోవాలి. చాకుతో కానీ లేకపోతే మనం తీసుకునే కత్తిపీటతో కానీ చక్కగా చేసుకోవాలి. ఆకులు ఉండకూడదు. చాలా నేను బజార్లో కొనే వాటికి ఆకులు ఉంటాయి, అలా చేయకుండా మనం ఆకులు లేకుండా ఈ విధంగా సాఫ్ట్గా చేసేసుకోవాలి. నేను 2 అయ్యే ఉన్నాయి కదండి, సగం తీసుకున్నాను. తీసుకుని చివరిన మనం కట్ చేసుకోవాలి. ఎందుకంటే చివరిన సమానమైన సైజు రావాలి, అందుకని చివరిన సమానంగా కట్ చేసేసుకోవాలి. మనం అంతా లైన్గా పెట్టుకుని చివరి భాగం వచ్చేలోపుకి అంతా సమానంగా కట్ చేసేసుకుని ఈ విధంగా ఫస్ట్ చూసుకోవాలి అంతా సరిపోతుందా లేదా అని. అది కాక మన చేతికి ఆ చీపురు వీలుగా వస్తుందా లేదా, ఇంత సరిపోతుందా లేదా అని ఆ క్వాంటిటీలో మనం చేసుకోవాలి. చాలామంది ఆ చీపురు మధ్యలో చిన్ని కర్ర పెడతారు, కానీ అలా పెట్టిన మనకి ఏంటంటే చీపురు ఊడ్చేటప్పుడు అంత బాగోదు. ఇదిగోండి నేను ఒక పురుకోసం తీసుకున్నాను కట్టడానికి. పురుకోసం తీసుకుని గట్టిగా కట్టుకోవాలి. చాలామంది లూజ్గా కట్టుకుంటారు, చాలామంది ఏంటంటే గట్టిగా కట్టుకుంటా లూజ్గా కట్టుకుంటే చీపురు త్వరగా పాడైపోతుంది. గట్టిగా కట్టుకోవాలి. చాలామంది మధ్యలో స్టిక్ లాంటిది, అంటే చిన్ని కర్ర ముక్క లాంటిది పెడతారు. ఎందుకంటే మనకి చీపురు పెద్దగా ఉండాలి, మధ్యలో పుల్లలన్నీ ఇలా ఉండాలి అని పెడతారు. కానీ ఆ విధంగా పెడితే మనకి చీపురు పెద్దదిగా ఉంటుంది, కానీ పుల్లలు మాత్రం అవే ఉంటాయి కదండి. తుడుచుకుంటానికి మనకి అంత బాగా రాదు.
ఏంటంటే మనం బయట అమ్ముకునే చీపుర్లు ఉంటాయి కదా, ఆ చీపుర్లు చేసుకోవాలి అనుకుంటే అలా చేసుకోవచ్చు. కానీ ఇంట్లో మనం సొంతంగా చేసుకున్న చీపురు కాబట్టి మనం ఈ విధంగా కట్టేసుకుంటే బాగుంటుంది. మనకి చీపురు తుడుచుకుంటా కూడా బాగుంటుంది, ఎన్నో రోజులు మనకి వస్తుంది. మనం అనుకుంటాము చీపురు ఎంత ఉందిలే, ఒక 20 రూపీస్కి 30 రూపీస్కి వస్తుంది అని అనుకుంటాం. కానీ మనకి చీపురు చాలా అవసరం. ఈ విధంగా మనం కొబ్బరి చీపురుని చాలా ఈజీగా చేసుకుందాం.